अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। आम आदमी पार्टी के लीडरों ने मिलकर सरोजनी हॉस्पिटल के पास दिया धरना। पेश है इस मामले पर हमारे नुमाइंदे राहुल की ये रिपोर्ट। आँख कुदरत का एक अनमोल अतिया है, इसकी कीमत का अंदाज़ा कोई नहीं लगा सकता। आँख की रोशनी अगर जाती रही तो ज़िंदगी में रंग और रोशनी बाकी नहीं रहती और ज़िंदगी अंधेरी हो जाती है। आँखों की मुनासिबत से एक न्यूज़ हमारे नुमाइंदे ने भेजी है। ये न्यूज़ सरोजनी अस्पताल की है। तकरीबन 2 साल कबल कुछ लोगों ने सरोजनी अस्पताल में आँखों का ऑपरेशन करवाया था, लेकिन उनकी बदकिस्मती से ये ऑपरेशन फेल हो गया और उनकी आँखों की रोशनी चली गई। अस्पताल के ओहदेदारों ने हर शख्स को 1-1 लाख रुपए मुआवजा देने का ऐलान किया और भूल गए। यहाँ से शुरू हुआ उन आँखों के मरीज़ों का मुश्किल तरीन दौर। वो मरीज़ अस्पताल के चक्कर काटते रहे और अपनी चप्पलें घिसते रहे। फिर वो वक्त भी आया कि कुछ मरीज़ों ने उम्मीद भी छोड़ दी और अस्पताल आना बंद कर दिया। आखिरकार तकरीबन 2 साल से ज़ायद अरसा गुजरने के बाद आम आदमी पार्टी के कारकुनों ने हॉस्पिटल पहुंचकर धरना दिया और मरीज़ों को मुआवजा देने की मांग की। तब कहीं जाकर अस्पताल के सुपरिटेंडेंट ने कहा कि मैं खुद इस मामले की तहकीकात करके मुआवजा दिलवाने की कोशिश करूंगा। धरना देने वालों में जनाब नरेंद्र, MM हुसैन और रामू गौड़ और नसीमा शामिल थे। नाजरीन, आँख जैसी अनमोल शय का मुआवजा क्या 1 लाख रुपए सही मुआवजा है? बग़ैर आँख की रोशनी के जीना वही बता सकता है जो इस दौर से गुजरता है। क्या 1 लाख रुपए इस महंगाई के दौर में काफ़ी है? ये चुपता हुआ सवाल सरकार से आवाम की तरफ से तनकीद है। ఇంతవరకు వీళ్ళు 1.5 ఇయర్ నుంచి తిరిగి విసిగి వేసారిపోయినారు। కోట్ల చుట్టూరు తిరిగింటే వీళ్ళకి NHRC నుంచి 1 लाख రూపీస్ అని ఆర్డర్ వచ్చింది। అది కూడా వాళ్ళు పేషెంట్స్ని వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఎంత సఫర్ అయినారు ఐ ఇంపాక్ట్ ఏంటి అనేది కనుక్కోకుండా వాళ్ళు NHRC నుంచి ఆర్డర్ ఎలాగొచ్చిందంటే ముంబై న్యూస్ పేపర్ చూసి 6 మందికి అని చెప్పి వాళ్ళు 1 लाख రూపీస్ ఇచ్చేయండి అని చెప్పి NHRCలో వచ్చింది। దానికి ముందు మేము 1.5 ఇయర్ నుంచి SHRCలో స్టేట్ హ్యూమన్ రైట్స్లో తిరుగుతూనే ఉన్నాము। వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు। 3 జడ్జిలు ఉండాల్సిన చోట ఒక జడ్జి కూడా లేరు ఆడ। ఒక సెక్రటరీనే జడ్జిలాగా యాక్టింగ్ జడ్జి వర్క్ చేస్తూ ఉన్నారు। ఆయన ఏమి ఇచ్చినాడంటే ఆయన వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వచ్చినాడు। ఈ లోపల NHRC 1 लाख రూపీస్ ఇస్తే SHRC జడ్జి ఏమన్నారంటే ఓకే ఇంకా NHRC ఇచ్చినారు కదా ఆర్డరు, ఇంకా మేమేం చేయమని చెప్పి డిస్పోజ్ చేసినారు 1.5 ఇయర్ తర్వాత। ఆ 1 लाख రూపీస్ కూడా 6 మందికి అని చెప్పింటే మిగతా 7 మంది పరిస్థితి ఏంది? మిగతా 7 మందికి ఆ 1 लाख రూపీస్ కోసం కూడా వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు। మిగతా ఇద్దరైతే టచ్లో ఉన్నారు। 6 మందికి 1 लाख రూపీస్ ఇచ్చినారు, ఇంకా 2 టచ్లో ఉన్నారు। వాళ్ళ ఇద్దరికి ఆ 1 लाख రూపీస్ ఇచ్చేదానికి కూడా చుక్కలు చూపిస్తున్నారు। ఆ హాస్పిటల్లో వాళ్ళు కూడా సరిగ్గా కోఆపరేట్ చేయలేదు। 2 వెళ్తే మా పేర్లు కూడా యాడ్ చేయండి సార్ అని చెప్తే గన లేదు 400 మంది వచ్చినారు, 400 అప్లికేషన్లు వచ్చినాయి, మేము ఎవరెవరి మాట వినాలా, మీరు వాళ్ళ అప్లికేషన్ రాసి వెళ్ళిపోండి అంటున్నారు। వీళ్ళు చూసినారు 13 మందిని। సూపరింటెండెంట్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే సరే మీరు అప్లికేషన్ రాసి ఇవ్వండి, ఎవరెవరిది డబ్బులు రాలేదో మేము ఇస్తామని ఇప్పుడు అంటున్నారు। ఇప్పుడు అసలు పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే అండి, పేషెంట్లు అసలు ఆశ వదులుకున్నారు మొత్తం। ఇప్పుడు మిగతా 6 మంది ప్లస్ 2 మంది అయినారా, ఇంకా 5 మంది ఉంటారు। ఆ 5 మంది అయితే అసలు హాస్పిటల్ దిక్కు రావడం మానేసినారు। వాళ్ళ ఫోన్ నంబర్లు మారిపోయినాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే కూడా అసలు కావడం లేదు। వాళ్ళ దారుణమైన పరిస్థితి, హాస్పిటల్ దిక్కే రావడం లేదు, వాళ్ళ దిక్కు దవానా ఇంకెవరికి తెలియదు। 7H न्यूज़, सबसे अलग और सबसे हटकर। देखते रहिए ताज़ा तरीन खबरें। पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।